మకర రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి గమనిద్దాం. వీరి ఆదాయం 2, వ్యయం 8. చూడండి, వీళ్ళకు గ్రహాలు యోగించినను ఆడంబరాలకు వెళ్ళడం వలన విందులని వినోదాలని అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీ ఆదాయం కేవలం ₹2 అయితే ఖర్చేమో ₹8 పొంచి ఉంది. అంటే ₹6 అప్పు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మిక చింతన, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, లేకపోతే స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం, అప్పుల పాలు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. స్వతహాగా మీకు తెలిస్తే చేయండి, లేదు తల్లిదండ్రుల మాట, గురువుల మాట, విజయ పారంపర్యంలో ఉండబడిన వారి యొక్క సలహాలు తీసుకోవడం వలన అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యం 1, అవమానం 6. ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలను కూడా మీరు భూతద్దంలో చూస్తున్నారు. మిమ్మల్ని కూడా జనాలు భూతద్దంలో చూడడం వలన శత్రువులు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత, సత్ప్రవర్తన, మెడిటేషన్, ధ్యానం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో యమునా నది పుష్కర స్నానము, పుష్కర కార్యక్రమాలలో పితృదేవతల యొక్క ఆశీస్సులు, వంశ ఆచార్య దేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కుల దేవతల యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితే ఉండబడిన వాటిలో స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు, హోటలు, మధుర భాండ వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ ఎంతో ఓపిక, పట్టుదల, సహనం అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.